శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్, తమిళ బుల్లితెర నటి జూలీ గారు తమిళ సీఎం అయిన విజయ్ గారి మీద ఆరోపణలు చేశారు. ఏంటంటే తన కన్న కొడుకు అంటే తన కడుపు పోవటానికి కారణం విజయ్ గారే అని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇది సంచలనంగా మారింది. అసలు ఏం జరిగింది? మీ అభిప్రాయం ఏంటి ఈ వ్యాఖ్యల పైన? అంటే కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నట్టుగా కనిపించినటువంటి నటి ఆవిడ. ఓకే. ఎంటర్టైన్మెంట్ దీనిలో ఉంది ఆవిడ, ఇండస్ట్రీలో. ఆ సందర్భంగా గతంలో జల్లికట్టుకి సంబంధించి ప్రజల్ని అవేర్ చేయటం అనే ప్రోగ్రాంలో కూడా ఆవిడ క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఓకే. అలా ఆవిడ పేరు ప్రపంచానికి తెలిసింది. ఉమ్. ఆవిడ ఎంటర్టైన్మెంట్ దీనిలో ఉన్నారు, అలాగే సామాజిక అంశాల్లో కూడా మాట్లాడతారు అని. ఓకే. అలా ఆవిడకు ఒక ప్రాముఖ్యత వచ్చిన తర్వాత ఎలక్షన్ టైంలో ఆవిడ డిఎంకే పార్టీ బ్యానర్ పట్టుకొని ఒక ప్రదర్శన ఒకటి చేశారు. ఓకే. చేస్తూ విజయ్ పార్టీకి ఓటేయకండి, అక్కడ మహిళలకి రక్షణ దొరకకపోవచ్చు అని ఆ అర్థం వచ్చేలాగా ఒక ప్లకార్డు పట్టుకుని కూర్చుంది ఆవిడ. ఉమ్. అనుమతి లేకుండా అలా ప్రదర్శనలు చేయటం కరెక్ట్ కాదు అని పోలీసులు ఆవిడని ఆ రోజుల్లో కంట్రోల్లోకి తీసుకున్నారు. ఓకే. అయితే మొత్తం మీద అది ప్రపంచ దృష్టిని అయితే ఆకట్టుకుంది ఆ టైంలో. ఓకే. టీవీకే పార్టీకి చెందిన క్యాడర్కి కోపాన్ని తెప్పించింది. వాళ్ళు ఆవిడని ట్రోల్ చేయటం మొదలుపెట్టారు అక్కడి నుంచి. ఉమ్. ఆ అమ్మాయి పర్సనల్ లైఫ్, దానిలో ఉన్నటువంటి ఉన్నవి లేనివి కల్పించి ఆ అమ్మాయి గురించిన రకరకాల రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ, ఓకే. ఆ అమ్మాయికి ఒక కిడ్నీ రాకెట్తో సంబంధాలు ఉన్నాయి దాకా తీసుకెళ్ళి ఒక స్కామ్తో ఈ అమ్మాయి పేరు లింక్ చేయటం, దాన్ని స్ప్రెడ్ చేయటం, ఓకే. అలా తన పర్సనల్గా ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసిన్ చేసేటువంటి ప్రయత్నం ఈ ట్రోల్ గ్యాంగ్స్ నుంచి జరిగింది ఓకే. అనేది ఆవిడ ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఉమ్. ఈ ట్రోలింగ్, ఇలా రకరకాల స్కాముల్లో తన పేరు జత చేసి వాళ్ళు హడావిడి చేయటం, సోషల్ మీడియా వేదికగా తనకు వ్యతిరేకంగా డంప్ అవుతున్నటువంటి పోస్టులు, ఉమ్. ఇవన్నీ ఆవిడ సర్కిల్లో కూడా చూస్తారు కాబట్టి అవును. వాళ్ళ వైపు నుంచి వాళ్ళ బంధువులు కావచ్చు, లేకపోతే ఆవిడతో ట్రేడ్లో రిలేషన్స్లో ఉన్నవాళ్ళు, పరిచయస్తులు, వీళ్ళందరూ ఏమిటి నీ గురించి ఇలా రాస్తున్నారు, అలా రాస్తున్నారు, నిప్పులేందే పొగరాదు కదా, ఈ పద్ధతిలో చేసిన టార్చర్లు, ఈ ప్రెజర్కి ఆవిడ దీన్ని ప్రెజర్గా స్వీకరించి ఆ ప్రెజర్ వలన ఆవిడ అనారోగ్యం పాలై ఆ అనారోగ్యంలోనే ఆవిడ అబార్షన్కి గురైంది అనేది ఇప్పుడు ఆవిడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఓకే. అంబిక ఇలాంటి నటీమణులు కూడా ఆవిడకి మద్దతు తెలియజేశారు. ఓకే. అయితే కొంచెం ప్లాన్డ్గా పక్కాగా ఉండాలి, ఇలాంటి విషయాల్లో హెల్త్ వీటన్నిటినీ పరిగణనలో తీసుకోవాలి. ఉమ్. ఇలా యుద్ధం చేస్తూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయటం కరెక్ట్ కాదు అన్న ధోరణిలో ఆవిడ స్పందించారు. ఓకే. అయిపోయింది. అయితే ఈవిడ ఇప్పుడు ప్రధానంగా టీవీకే వాళ్ళ ట్రోలే తన జీవితాన్ని నాశనం చేసింది ఉమ్. అనేది ఆవిడ చెప్తోంది. కాబట్టి తనకి ఆ యాంగిల్లో ఆవిడ కొంచెం వైడ్ చేస్తే, ఈ ఆర్గ్యుమెంట్ని కొంచెం వైడ్ చేస్తే ఆవిడ గర్భం పోవడానికి టీవీకే పార్టీయే కారణం ఓకే. అలా ఎస్టాబ్లిష్ అవుతుంది ఫ్యాక్ట్. విజయ్ కారణం దాకా కూడా మీడియా తీసుకెళ్ళి ఉమ్. వార్తలు రాసేస్తున్నారు. ఓకే. విజయ్ కారణం అనగానే ఏమిటి అని చెప్పి జనాలు కన్జ్యూమ్ చేస్తారు ఆ వార్తని. ఉమ్. దానికి ఒక వాల్యూ, ఒక న్యూస్ వాల్యూ ఇవ్వటం కోసం విజయ్ పేరు పట్టుకొస్తున్నారు. కానీ విజయ్కి ప్రత్యక్షంగా ఈ వివాదంతో ఉన్నటువంటి సంబంధం ఆవిడ మాటల్లో ఎస్టాబ్లిష్ కాలేదు. కానీ ఓకే. ఆ పార్టీ క్యాడర్ తన మీద దాడి చేశారు అంటే అది కూడా భావజాల పరంగా తను ట్రోల్ చేశారు. ఆ ట్రోల్ వలన ప్రెజర్ బిల్డ్ అయి తాను అనారోగ్యానికి గురై అనారోగ్యం వలన పిల్లోడిని కోల్పోవాల్సి వచ్చింది, తన గర్భాస్రావం అయిందని చెప్తోంది ఆవిడ. ఓకే. అందుకని ట్రోల్ గ్యాంగ్స్ అనేవి ప్రమాదకరం, ఉమ్. ట్రోలర్స్ నుంచి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి అంటూ ఆవిడ ఒక పిలుపునిచ్చారు. ఇప్పుడు ఓకే. పిలుపునిచ్చారు. ఇది నిజం కూడా. చాలా సందర్భాల్లో ట్రోలర్స్ చాలా సఫకేట్ చేస్తారు, సైకలాజికల్గా ఇబ్బంది పెడతారు, డిప్రెషన్లోకి డ్రైవ్ చేస్తారు. ఇవన్నీ జరుగుతున్న మాట వాస్తవమే. బయట ఉమ్. ఎవరికైనా వ్యతిరేకంగా ఎవరి మీదైనా ఒక విమర్శ గనక సోషల్ మీడియాలో ప్లాంట్ చేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళ తాలూకా
గ్యాంగ్స్ ఎంటర్ అయిపోతాయి. ఓకే. ఎంటర్ అయిపోయి రకరకాల పద్ధతిలో వాళ్ళ దగ్గర ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నటువంటి టెంప్లెట్స్ ఉంటాయి. ఉమ్, వాటిలో ఈ పేరుని ఇరికించి మార్కెట్లోకి ఫ్లోట్ చేసేస్తారు. ఓకే. దాంతో పరువు పోతుంది, ఏం చేయాలో అర్థం కాదు, బతకాలో చావాలో అనే డెసిషన్ దాకా నెట్టేస్తారు వాళ్ళు. ఉమ్, అందుకని వీళ్ళు ఆ సఫరింగ్ ఉండటం అనేది నిజం. చాలామంది సఫర్ అవుతున్నారు ట్రోలింగ్ వలన. ఓకే. ట్రోల్ గ్యాంగ్స్ వలన జరుగుతున్నటువంటి అనేక దుర్మార్గాలు ఇప్పుడు ఈ అమ్మాయి చెప్తున్నటువంటి ఇది కూడా ఒక దుర్మార్గమే. ఓకే. అందుకని ఇప్పుడు ఆవిడ ఏదో అంది కాబట్టి టార్గెట్ చేసి మాట్లాడుతోంది, అందుకని ఆవిడ విషయం పట్టించుకోమనేది కాకుండా నిజంగానే ఇప్పుడు విజయ్ పట్టించుకుని తన ట్రోల్ గ్యాంగ్స్ని ఇలాంటి సందర్భాల్లో మీరు ఎలా వ్యవహరించాలి అనేది ఇంకొంచెం ప్రాపర్గా చెప్తే బాగుంటుంది. అక్కడ కూడా అంటే ట్రోల్ గ్యాంగ్స్ బయట ప్రపంచంతో వ్యవహరించే తీరులో కొంచెం మార్పు తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే. ప్రతి పొలిటికల్ పార్టీకి, ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి నాయకుడికి ట్రోల్ గ్యాంగ్స్ ఉన్నాయి. ఓకే. వాళ్ళ పని అదే, వాడు పెయిడ్ సర్వీస్ అది. ఓకే. వాళ్ళు నెలకింత డబ్బులు తీసుకుంటారు. వాళ్ళ మీద ఎవరైనా సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే ఉమ్, ఒక నెగిటివ్ కామెంట్ పెడితే వాళ్ళ మీద పడిపోతారు వీళ్ళు. ఓకే. పడిపోయి వాళ్ళ జీవితంలో వాళ్ళు చిన్నప్పుడు చేసిన తప్పుల దగ్గర నుంచి రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టేసే ప్రయత్నం చేస్తారు. ఉమ్, ఇది ఒక విపరీత ధోరణే. ఈ ధోరణి వలన చాలామంది సఫర్ అవుతున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి సఫర్ అయింది, తను కోర్టుకు వెళ్ళాలి, ఇలాంటి ఆలోచనలు ఏవో చేస్తోంది. చూడాలి ఎంతవరకు వెడుతుంది, కోర్టు ఎంతవరకు ఈ అమ్మాయికి అండగా నిలబడుతుంది అనేది చూడాలి.